నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్కో చోట తగ్గి ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం బాధపడకుండా తగ్గే ఉండాలి. ప్రతి చోట నేను గ్రేట్ అనకూడదు, నేను అదిరా ఇదిరా అని అనకూడదు. ఎక్కడ అనాలో అక్కడ అనాలి, ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. నెమలి అంత అందంగా ఉన్న కాకుల గుంపులోకి వచ్చి నేను అందగత్తిని అనకూడదు, పొడి చంపేస్తాయి. అట్లా నీ గొప్పతనాన్ని ప్రదర్శించే వేదిక మీద ప్రదర్శించాలి, కానీ ఇక్కడ పడితే అక్కడ నేను గ్రేట్ అంటే యాక్సెప్ట్ చేయరు చాలామంది. నువ్వు ఏ రంగంలో గ్రేటో వాడికి, ఎందుకంటే వాడి గ్రేట్, నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి నిన్ను గొప్పగా. అనువుగాని చోట ఆదుకులో మన రాదు, కొంచెం ఉండుటెల్లా కొదువు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అద్దంలో నుంచి చూసేవాడికి కొండ చాలా చిన్నగా కనపడింది, అలా అని చెప్పి కొండ నిజంగా చిన్నదా? కాదు కదా. కొండ గొప్పతనం ఏమైనా తగ్గిపోతుందా? కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? రెగ్యులర్గా మన డైలీ తెలుగు అన్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఫాలో బటన్, సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి అబ్బా. ఎక్కడ నెగ్గలో కాదు, ఎక్కడ తగ్గలో తెలిసినవాడే గొప్పవాడు. అదే ఈ పద్యం సారాంశం. హ్యావ్ ఏ గ్రేట్ డే.